ఒకటే డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఆల్ ద థింగ్స్ అన్నిటితో పాటు చేస్తేనే దాని సాధ్యమవుతుంది. బికాజ్ అవర్ డాక్టర్స్ ఎస్పెషల్లీ డాక్టర్ పుష్పలత కానీ డాక్టర్ జ్యోతిర్మయ్య కానీ మేము కలిసికట్టి కూర్చొని దీంట్లో ఏది వాడాలి ఏది వాడద్దు అని చెప్పేసి చూసుకుంటూ అది చేసినప్పుడు వీ గాట్ అ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు మెకానిజం అన్నారు. అసలు వాట్ ఈస్ ద మెకానిజం ఆఫ్ యాక్షన్ ఫర్ దిస్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్? సింపుల్ మెకానిజం అమ్మ, మీరు ఎక్కడ చూసినా దొరకదు ఇది. ఒక ట్యాబ్లెట్ కాల్సిసిన్ మెడిసిన్ ఉంది, అది ఇప్పటిది కాదు. మన పూర్వీకులు చాలా రోజుల కింద ఏజెస్లో వాళ్ళు ఉపయోగించిన దాన్ని ఎప్పుడు ఒక ట్యాబ్లెట్ ఫామ్లో వస్తుంది. అది ఆ ట్యాబ్లెట్ ఫామ్ కాల్సిసిన్ అంటారు. ఆ ట్యాబ్లెట్ మీరు వేసుకున్నప్పుడు బాడీలో వేసుకున్నప్పుడు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్ వేసుకున్నప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు ఏం చేస్తుందంటే సెల్ లోపల ఆ మైక్రోట్యూబుల్ అనే దాన్ని ఇనిబిట్ చేస్తుంది, అంటే ఆపేస్తుంది. సైటోస్కెల్టన్ ఆఫ్ ది సెల్ అనేది అలా ఫ్లాసిడ్గా అయిపోతుంది. ఫంక్షన్స్ ఇట్ విల్ నాట్ డూ ద ఫంక్షన్స్. సెల్ మల్టిప్లికేషన్ కాకుండా ఆ వచ్చిన వైరస్ అక్కడ ఉండే వ్యాక్యూల్స్ దాన్ని చంపేయబడుతుంది. సో దేర్ ఈస్ నో మల్టిప్లికేషన్ ఆఫ్ ది వైరస్. రీచ్ కాకుండా న్యూక్లియస్కి రీచ్ అయితే దెన్ అగైన్ ఇట్ స్టార్ట్ మల్టిప్లయింగ్. అక్కడికి రీచ్ కాకుండా అక్కడే ఆపేస్తుంది. సో దట్స్ వై ఐఎమ్ గెటింగ్ ఇక్కడ మెకానిజం, ఇక్కడ అన్ని వైరస్లకి ఇదే మెకానిజం. దట్స్ వై ఐఎమ్ గెటింగ్. ఇప్పుడు మీరు కోవిడ్లో అంటారు, సార్ కోవిడ్లో ఎలా చేస్తుందంటే కోవిడ్కి ఇంకొకటి ఉంది మెకానిజం, దాంట్లో క్లాట్స్ ఫామ్ అవుతుంది. సో ఆ క్లాట్ని రిమూవ్ చేసి